అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ ఘటనపై విచారణ ముమ్మరం చేశారు. విమాన ప్రమాదంపై డీజీసీఏ బృందం దర్యాప్తు చేస్తోంది. ఏఐజీ డీజీ నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాద కారణాలను తెలుసుకుంటోంది డీజీసీఏ బృందం. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ప్రమాద స్థలానికి ఫోరెన్సిక్ టీం చేరుకుంది. ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారు. అటు ఘటనా స్థలంలో సహాయ చర్యలు ఎన్డీఆర్ఎఫ్ టీం కొనసాగిస్తోంది. శిథిలాల కింద ఇంకొందరు ఉండి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద స్థలాన్ని ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంపబెల్ విల్సన్ పరిశీలించారు. మరోవైపు ప్రమాద కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు బృందాలను పంపుతున్నాయి అమెరికా, బ్రిటన్. మరోవైపు ఎన్ఎస్జీ టీం కూడా ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తోంది. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ ఘటనపై విచారణ ముమ్మరం చేశారు. విమాన ప్రమాదంపై డీజీసీఏ బృందం దర్యాప్తు చేస్తోంది. ఏఐజీ డీజీ నేతృత్వంలో ఈ దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాద కారణాలను తెలుసుకుంటోంది డీజీసీఏ బృందం. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ప్రమాద స్థలానికి ఫోరెన్సిక్ టీం చేరుకుంది. ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారు. అటు ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఎన్డీఆర్ఎఫ్ టీం కొనసాగిస్తోంది. శిథిలాల కింద ఇంకా కొందరు చిక్కుకొని ఇంకొందరి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాద స్థలాన్ని ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంపబెల్ విల్సన్ పరిశీలించారు. మరోవైపు ప్రమాద కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు బృందాలను పంపుతున్నాయి అమెరికా, బ్రిటన్. మరోవైపు ఎన్ఎస్జీ టీం కూడా ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తుంది. लँडिंग गिअर हवेत उघडले गेले त्यामुळे आम्ही